నేనంటున్నా, ఈ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల పూర్వం ఈ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, గ్యారంటీలు ఇచ్చి, డిక్లరేషన్లు ఇచ్చి, 420 పథకాలు ప్రకటించి ప్రజలను మొత్తం కూడా ఈ రోజు తుంగలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ముండి చేయి తీసుకుపోయి బంగాళాఖాతంలో మురికి కూపంలో పూడ్చి పెట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కల్వకుర్తి పట్టణానికి 26 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ₹1 బడ్జెట్ కేటాయించిందా ఒక్కసారి నేను మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. మన హయాంలో కేసీఆర్ నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అదేవిధంగా శ్రీశైలం అన్న సత్యం ఉన్నప్పుడు, మన కౌన్సిల్ ఉన్నప్పుడు 150 కోట్ల రూపాయలతో కల్వకుర్తి అభివృద్ధి జరగడం జరిగింది. మరి 26 నెలల కాలంలో మరి ఇక్కడ ఎమ్మెల్యే గాని, ఈ కాంగ్రెస్ నాయకులు గాని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గాని ఈ ప్రాంతం వాడైనప్పటికీ కూడా కల్వకుర్తి పట్టణానికి, ఆమర్గల్ పట్టణానికి ₹1 కేటాయించిన ప్రజలందరూ కూడా, ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచించి గుండె మీద చేసుకుని ఈ ఎన్నికలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ కథమైపోయింది. ప్రజలందరూ రుణమాఫీ కాలేదు. తమ్ముడు చెప్తున్నాడు 2000 పెన్షన్ 4000 కాలేదు. ఆడపిల్లలకు 2500 ఇవ్వలేదు. తులం బంగారం ఇవ్వలేదు. 15,000 రూపాయలు రైతు బంధు ఇవ్వలేదు. ఆఖరికి యూరియా సంచు కూడా ఇవ్వలేదు. రైతు బీమా ఇవ్వలేదు. పిల్లలకు స్కూటీని ఇవ్వలేదు. ఇచ్చిన హామీలు మొత్తం కూడా మాయ మాటలతోటి, దొంగ మాటలతోటి చెప్పి మనల్ని మోసం చేసి ఓట్లు తెప్పించుకొని గద్దెనెక్కిన తర్వాత ఆ విధంగా ప్రజలను విస్మరించడం జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం అందరం కూడా ఈ కల్వకుర్తి మున్సిపాలిటీ ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు అనేది నిజంగా దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. మన కడుపులో ఒక ఆడబిడ్డ ఉడితే పెంచుతాం, పెద్ద చేస్తాం, చదివిస్తాం, విద్యాబుద్ధులు నేర్పిస్తాం. యుక్త వయస్సురాల యొక్క ఒక మంచి కుటుంబానికి, మంచి పెళ్లి పిల్లగారికి, మంచి మరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ ముఖ్యమంత్రి ఈ ప్రాంతం వారు కాబట్టి డబ్బు సంచులు పంపించి ఓట్లు కొనుగోలు చేయాలని చెప్పి ఈ రోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి అదంతా దోచుకునే డబ్బు తీసుకొని, ఎంత ఇస్తే తీసుకొని 5,000 కానీ 10,000 తీసుకొని, కానీ ఓటు మాత్రము కారు గుర్తుకు వేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు సరైన సమయం. రాబోయే ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది. ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ తులముట్టించాలి, దీనికి బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ తుంగలో ఈ విధంగా 100 మీటర్ల గుంత తీసి గుంతలో పాతి పెట్టాలని ప్రజలందరూ కూడా భావించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన అందరూ కూడా మీరు ఆలోచించండి. మళ్ళొక్కసారి మన అవకాశం ఇవ్వండి. మేము 22 మందిని మంచి వారిని ఎంపిక చేసినాం, కులాల వారిని ఎంపిక చేసినాం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆ విధంగా మంచి వారికి టికెట్లు కేటాయించడం జరిగింది. వారందరూ మైనార్టీ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మీరు ఆశీర్వదించి, దీవించి, ఓట్లు వేయించి గెలిపిస్తే మేము 5 సంవత్సరాలు సేవకులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, రేపొక్కటే రోజు, ఈ రోజు ప్రచారం అయిపోయింది. రేపొక్క రోజు మనకు ఖాళీ ఉంటది. ఎల్లుండి పొద్దున్నే 7 గంటలకే ఓట్లు ప్రారంభమవుతాయి. 5 గంటల వరకు ఓటింగ్ ఉంటది. తర్వాత 13వ తారీఖు నాడు కౌంటింగ్ ఉంటది. 16వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం ఉంటది. కాబట్టి దయచేసి మీకు అందరు కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నాము. మా 22 మంది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కారు గుర్తుకు ఓట్లు వేయించి మీరందరూ కూడా తప్పకుండా సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటూ మీకు అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.